హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మురారి వేసిన ప్లాన్ కి అసలు నిజం చెప్పేసిన ముకుంద. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా శోభనం గురించి మన సంగతి మనల్ని చూసుకోమని పెద్దమ్మ చెప్పారు కదా, మనం శోభనం చేసుకుందామని మురారి కృష్ణతో అంటాడు. దీనికి కృష్ణ, మీరు తిట్టను కొట్టను అంటే ఒక విషయం చెప్తాను. ఇన్ని రోజులు ఆగింది మా సంగతి మేము చూసుకోవడానిక, పెట్టుడు ముహూర్తాలు అక్కర్లేదు, రెండు జంటలకు కలిసి అదే ముహూర్తానికి చేసుకుంటామని చెప్పాను అని కృష్ణ చెప్తుంది. దీనికి మురారి షాక్ అవుతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి కృష్ణ అని మురారి అడుగుతాడు. పెద్దత్తయ్యకి ముకుంద మీద ఇంకా నమ్మకం రావట్లేదు, నమ్మకం వచ్చేలా చేయాలి అని కృష్ణ చెప్తుంది. ఇందాక గోపి ఫోన్ చేశాడు, బెస్ట్ కపుల్ కాంపిటీషన్ పెడుతున్నాడట, మన పేర్లు ఇచ్చాను, అలాగే ఆదర్శ్ ముకుంద పేర్లు కూడా ఇద్దాము అని మురారి అంటాడు. కరెక్ట్, ఈ ఐడియా డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది అని కృష్ణ అంటుంది. ఇంకా అందరూ భోజనం చేస్తున్న టైంలో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో ముకుంద ఆదర్శ్ పేర్లు ఇచ్చామని మురారి చెప్తాడు. దీంతో ముకుంద షాక్ అయిపోతుంది. మా పేర్లు ఎందుకు, నువ్వు కృష్ణ పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని ముకుంద అంటుంది. మా పేర్లు కూడా ఇచ్చామని కృష్ణ అంటుంది. మాతో పాటు మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్తుంది. అప్పుడు తొండ సంగతి, ఉంగరం సంగతి అన్ని తేలిపోతాయని మధు మనసులో అనుకుంటాడు. ఆదర్శ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఓకే చెప్తాడు. కానీ ముకుంద మాత్రం మౌనంగా ఉంటుంది. దీనికి భవాని ఎవరిని బలవంతం చేయొద్దు అని చెప్తుంది. అలా ఏం లేదు, ఆదర్శ్ ఇప్పుడే కదా వచ్చాడు, ఇప్పుడే ఇవన్నీ ఎందుకు అని ముకుంద అంటుంది. ఇంకా మధు ఇష్టం లేదేమో అంటాడు. అవును, ఇష్టం లేదు మధు అని ముకుంద చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇష్టం లేదు అంటే ఆదర్శ్తో కలిసి పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదు అని కాదు, అక్కడ ఎవరైనా ఏమనంటే తట్టుకోలేడేమో అని బాధపడతాడు అని అలా అన్నాను అని ముకుంద చెప్తుంది. పెళ్ళైన తర్వాత ఎందుకు దూరంగా ఉన్నారు అని అక్కడ ఎవరైనా అడిగితే మేము ఏం చెప్పాలి, తలదించుకోవడం తప్ప సమాధానం ఏమీ ఉండదు మా దగ్గర అని ముకుంద అంటుంది. బెస్ట్ కపుల్ అంటే ఎంతకాలం కలిసి ఉన్నామన్నది కాదు, దూరాన్ని అధిగమించి ఎలా కలిసామన్నది అని మురారి చెప్తాడు. ఈ కాంపిటీషన్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని ముకుంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా భవానీకి ముకుందపై రోజు రోజుకి అనుమానం పెరుగుతూనే ఉంటుంది. ఇంకా దీంతో ఆదర్శ్ కూడా డౌట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.